లక్ష్మి రుద్రాణి ఇద్దరు కూడా పిన్ని అనవసరంగా నోరు జారకండి అని చెప్పని అంటూ ఇక భార్యాభర్తల మధ్య జరిగిన వాటిని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు రాజ్. కానీ మీ ఇద్దరు ఏ రోజు చూసినా చిరుబుర్లాడుకున్నారు, ప్రతిరోజు గొడవే పడ్డారు. ఇద్దరు ఎప్పుడు కూడా ఒక దగ్గర ఒక్క గదిలో ఉన్నదే లేదు. మరి అటువంటిప్పుడు కావ్య ఎలా తల్లవుతుంది అని రుద్రాణి రైజ్ చేసిన పాయింట్కి మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా మా భార్యాభర్తల మధ్యన ఏం జరిగిందనేది మీకెందుకు చెప్పాలి? పైకి మేము గొడవాడుకోవచ్చు, కోపంగా ఉండొచ్చు, అసలు మాట్లాడుకోకపోవచ్చు, కానీ బెడ్రూమ్లో ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటే, ఓహో అంటే పైకి మాత్రమే నాటకం ఆడతారన్నమాట, లోపల మాత్రం మొగుడు పెళ్ళాలు బాగానే ఉంటారు. అయినా ఇంత సడన్గా కావ్య తల్లి అవడం ఏంటి? అదే అర్థం కావట్లేదు. ఇదంతా పెద్ద నాటకంలా అనిపిస్తోంది. ఎందుకంటే ఎలాగూ మామయ్య గారు ఆస్తి రాసేశారు. ఇప్పుడు ఈవిడ గారే ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు. ఇక నెక్స్ట్ ఒక బిడ్డను కనేస్తే హ్యాపీగా ఆ బిడ్డని పూర్తిగా ఈ ఆస్తి మొత్తానికి వారసుని చేసేయొచ్చు అని చెప్పి గట్టిగానే ప్లాన్ చేసిందనమాట అని చెప్పి రుద్రాణి అంటుంది. దాని లక్ష్మి అంటుంది. అలా అనేసరికి ఇక వెంటనే ఇటు నుంచి రాజ్కి చాలా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతావు పిన్ని? కావ్య తల్లవుతోందనే సంతోషం లేదు సరికదా, పైపెచ్చు ఇలా మాట్లాడతావేంటి అని అనేసరికి ఏమనాలి రాజ్, ఇంతకాలం లేనిది సడన్గా ప్రెగ్నెన్సీ రావడం ఏంటి అని చెప్పని అంటుంది. చూడండి, భగవంతుడు ఇచ్చిన దానికి మీరు ఇంతలా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ అపర్ణ కలగ చేసుకునేసరికి, నీకేమక్క, నీ కొడుకు కోడలు సంతోషంగా ఈ కోట్ల ఆస్తి అనుభవిస్తూ ఇక్కడే ఉన్నారు, అవతల నా కొడుకే కదా బయట కూర్చుని ఏడుస్తోంది అని చెప్పని అనేసరికి, చూడు ధాన్యలక్ష్మి, ప్రతిదాన్ని తీసుకొచ్చి అక్కడే ఆపడం నీకు అలవాటు అయిపోయినట్టుంది. ఈ రుద్రాన్ని బాగా ట్రైనింగ్ ఇచ్చి వదిలిపెట్టింది కదా అని అంటూ ఉంటే, ఏమోలే అక్క, మొత్తానికి మీకు కావాల్సింది ఒక్కటే, అదేంటి, రాజ్ కావ్య సంతోషంగా ఉండడం, ఇప్పుడు వాళ్ళ వారసులు కూడా సంతోషంగా ఉండడం, ఎటు తిరిగి నా కొడుకే రోడ్డు పాలు అయిపోవడం అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే, ఇక అప్పుడు రాజ్ అయితే ఒకటే అంటాడు, చూడు పిన్ని, అసలు నా కొడుకు పోని నా కొడుకో కూతురో భగవంతుడు ఎవరిస్తే వాళ్ళకి ఇప్పుడు అంటున్న విధంగా మీరు అంటున్నట్టుగా ఒక రకంగా ఆస్తికి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉంటుందా అని అనేసరికి, అవును సంబంధం ఉంది, ఇప్పుడు ఈ ఆస్తి అంతా కావ్యది కాబట్టి తన బిడ్డకి ఈ ఆస్తి మొత్తం చెందుతుందని చెప్పి కావాలని చెప్పి ఇప్పుడు తను ప్రెగ్నెన్సీ అని చెప్పని అంటోంది అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి, చూడు పిన్ని, ఈ ఆస్తికి కావ్యాన్ని కేవలం ఒక సంరక్షకురాలిగా మాత్రమే పెట్టాడు తాతయ్య, అంతేకాని ఈ ఆస్తి నీది నువ్వు తీసుకో అని చెప్పని అనలేదు. ఒకవేళ తాతయ్య తీసుకోమన్నా కావ్య తీసుకోదు. తన వ్యక్తిత్వం గురించి మీకు తెలీదా, తనేంటో మీకు తెలీదా అని చెప్పని మాట్లాడతాడు. ఆ మాటలతోటి రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరూ కాంప్రమైజ్ కాలేక, తెలుసు మట్టి పిసుక్కునేది వచ్చి ఇక్కడ మహారాణిలా ఏల్తుంటే మేమందరం కూడా జీ హుజూర్ అంటూ నిలబడే పరిస్థితి తీసుకొచ్చారు ఈ దుగ్గిరాల వంశం వారు అని చెప్పని అంటుంది రుద్రాణి. ఎస్ నిజమే అత్తయ్య, ఎందుకంటే ఈ దుగ్గిరాల వంశానికి నీకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి అలాగే మాట్లాడతావు అని చెప్పని అంటాడు రాజ్. అయితే ఇలా మొత్తానికి చాలా పెద్ద డిస్కషనే జరుగుతుంది. ఈలోపు కావ్య గదిలోంచి కిందికి వస్తుంది. ఏంటి గొడవంతా అని చెప్పని అనేసరికి, ఏంటా, తమరు తల్లి కాబోతున్నారట, డాక్టర్ వచ్చి చెప్పారు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఒక్కసారిగా రాజ్వంక చూస్తూ కావ్య ఆ రోజు జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది. హోరాహోరీగా పోట్లాడుకున్న మేము అలసిపోయి అస్సలు ఛ అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఈలోపు రాజ్ వచ్చి, ఇప్పుడు నువ్వు సిగ్గు మొగ్గలు వేసేలాగా ఏమీ జరగలేదు, కామ్గా ఉండు, అసలుకే ఏడిచ్చేస్తున్నారు అని అంటాడు. ఎవరు ఏడిస్తే నాకెందుకు, నా బిడ్డ గురించి నేను సంతోషపడుతున్నాను, ఆ రోజు తలుచుకుని సిగ్గుపడుతున్నాను అంటుంది. ఇక ఆపుతావా అని రాజ్ అంటే, ఎందుకు ఆపాలి, ఎవరి గురించి ఆపాలి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఈ లోపు ఇక రుద్రాణి ధాన్యలక్ష్మి, నువ్వు ప్రెగ్నెంట్గా ఉండి నీ బిడ్డ నువ్వు కనాలి అంటే ఆస్తి మా పేరుతో రాయాలి అని అంటారు. ఏంటి, ఆ ఆస్తి మీ పేరుతో రాయాలా, ఎందుకు రాయాలి, నా బిడ్డకి ఈ ఆస్తికి ఏంటి సంబంధం అంటుంది కావ్య. నీ తర్వాత ఈ ఆస్తి మొత్తం నీ బిడ్డకే కట్టపెట్టుకుంటే మేమేమవ్వాలి, చేతిలో చెప్పి పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళాలా అంటుంది రుద్రాణి. అసలు మీకే ఇవ్వాలని చెప్పి తాతయ్య అనుకుంటే ఈ ఆస్తిని మీకే రాసేవాళ్ళు కదా, నా పేరుతో రాసిచ్చేవాళ్ళు కాదుగా, మరి మీకు ఇవ్వాలని తాతయ్యకి ఉద్దేశం లేనప్పుడు నేనెలా రాసిస్తాను, ఆయన ఆస్తి జాగ్రత్తగా కాపాడటం నా బాధ్యత, తాతయ్య గారు ఒకవేళ ఈ ఆస్తి మీకు ఇచ్చేసేయమంటే నేనే ఇచ్చేస్తాను, అంతేకాని ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉండడానికి, నా బిడ్డని నేను కనడానికి మీ షరతులకి ఒప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు, ఇది భగవంతుడిచ్చింది, దాన్ని నేను బాధ్యతగా జాగ్రత్తగా మోసి బిడ్డను కని ఆయన చేతిలో పెట్టాలి, ఈ ఇంటి వారసుడిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా
నాకే ఉంది అని అంటూ ఉంటుంది ఇక కావ్య. చూస్తా ఎలా మోస్తావో ఎలా కంటావో అంటుంది రుద్రాణి. రాజుకి చాలా కోపం వస్తుంది. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనేసరికి, లేకపోతే మమ్మల్ని అందరినీ ఇలా ఏడిపిస్తూ మా చేతుల్లో చిల్లి గవ్వ లేకుండా చేసి చేతిలో చిప్పలు పెట్టి ఈవిడ గారు మాత్రం మహారాణి భోగం అనుభవిస్తూ బిడ్డని కడుతుందట బిడ్డని అని చెప్పని అనేసరికి, అయితే మాత్రం ఇలా మాట్లాడతావా రుద్రాణి అంటూ అపర్ణ ముందుకొస్తుంది. ఒక్కసారిగా రుద్రాణి తేరుకుని, ఇలా మాట్లాడేస్తానేంటి, రేపటి రోజున కావ్యకి నిజంగా ఏదైనా జరిగితే ఇక అంతే సంగతులు, నన్నే అంటారేమో అని కంగారు పడిపోతూ, అలా కాదు అంటూ ఉంటే రాజుకి విషయం అర్థమై, ఈ రోజు చెప్తున్నాను, కావ్య కడుపులో ఉన్న బిడ్డ ఈ భూమి మీదకి వచ్చే వరకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా పిన్నిది మా అత్తయ్యది. కడుపులో బిడ్డకి కానీ కావ్యకి కానీ ఏదైనా జరిగింది అంటే ఎవరిని బ్రతకనివ్వను, జాగ్రత్త అని రాజు అనేసరికి ఒక్కసారిగా రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరు షాక్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కొత్తగా ప్లాన్ చేసినా లేదా కావ్య కడుపులో బిడ్డకు కానీ ఏదైనా అపకారం తలపెట్టినా ఈజీగా రాజు పసిగట్టేస్తాడు. ఆ తర్వాత జరిగేది అందరికీ తెలుసు, ఇద్దరిని కలిపి ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు. ఇక ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా ఉంటారు. మరి ఇంత జాగ్రత్తగా ఉన్న ధాన్యలక్ష్మి రుద్రాణి రేపేది తలపెట్టకుండానే ఉంటారా? కావ్య కడుపులో బిడ్డని కావ్య ఎలా కాపాడుకుంటుంది? మరి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.